నమస్తే. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అరుణ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏందంటే, ఇదే మన పత్తి చేను చూసుకుంటే గనక మనం ఒక 2 ఎకరాల దాకా మే 15వ తారీఖు నాటడం అయితే జరిగింది. మనం ఈ వీడియో తీస్తున్న డేట్ చూసుకుంటే గనక జూన్ 10వ తారీఖు అనమాట. కరెక్ట్‌గా 25 రోజులైతే కావస్తుంది మనం ఈ పత్తి పంట అనేది చూసుకుంటే గనక. దీంట్లో మనం ఇప్పుడు మొదటి స్ప్రేగా మందులైతే స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాం అనమాట. ఆ మొదటి స్ప్రేగా చేసే మందుల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే గనక మన పత్తి పంట ఈ విధమైన దశలో అయితే ఉంది. 25 రోజుల పంట అనమాట ఇది మనం చూసుకుంటే గనక. ఇప్పుడు మనం దీంట్లో మొదటి స్ప్రే అయితే చేస్తున్నాం. అది చూసుకుంటే కనుక మొదటి స్ప్రేగా మనము ఈ జేటెక్ది లైకా అనే మందులని స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాం 2 ఎకరాలకు గాను. ఇది ఎకరానికి 250 ఎంఎల్ ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనకి. ఇది జేట్ అగ్రిటెక్. ఇది గత సంవత్సరం స్ప్రే చేసిన రైతులకైతే తెలుసు. దీని గురించి అయితే కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. చాలా మంది రైతులు స్ప్రే చేసిన రైతులు ఉన్నారు. రిజల్ట్ కూడా చాలా ఎక్సలెంట్‌గా అయితే ఉందన్నమాట. మన ఛానల్లో కూడా చాలా వీడియోలు ఉన్నాయి దీని గురించి. కావాలంటే వెళ్ళి చూడండి, మీకు కంప్లీట్ విషయం అనేది అర్థమవుతుంది. ఇది మనకు జేట్ అగ్రిటెక్‌లోనే ప్రత్యేకించి ఈ కాటన్ అంటే పత్తికి సంబంధించి బెస్ట్ మందు అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. చూడండి, కాటన్ స్పెషల్ అనమాట. ఇది మనకు ఎకరానికి 250 ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది. పత్తిలో అన్ని రకాల సమస్యలకు అంటే మనకు పత్తిలో మేజర్‌గా వచ్చేసి చూసుకుంటే కనుక ఈ పచ్చదోమ కానీ, పేనుబంక, తెల్లదోమ, అదేవిధంగా నల్లి, పిండి నల్లి, అదేవిధంగా సన్నపురుగు, ఇవన్నీ కూడా కంట్రోల్ అవ్వడానికి ఒక బెస్ట్ మందు అయితే మనం చెప్పుకోవచ్చు. ఎకరానికి 250 ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది. పత్తి మంచి గ్రోత్ రావడానికి, అదేవిధంగా పక్క కొమ్మలు మంచిగా రావడానికి, బ్రాంచెస్తో సహా మంచి గ్రోత్ రావడానికి, మొక్క గ్రీనిష్గా మంచి ఎదుగుదల రావడానికి ఈ లైక్ అనే ముందు చాలా బాగా దోహదపడుతుంది మనకు. పత్తి నాటిన 20 రోజుల తర్వాత ఎప్పుడైనా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మంచి గ్రోత్ వస్తుంది, గ్రీనిష్గా వస్తుంది. అదేవిధంగా అన్ని రకాల రసం పీల్చి కీటకాలని సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. మొక్క మంచి ఏపుగా ఎదుగుదల రావడానికి చాలా బెస్ట్ మందు అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ విధమైన దశలో మనం మొదటి స్ప్రే అయితే లైక్ అనే మందుని అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాం. తర్వాత దీని యొక్క కంప్లీట్ రిజల్ట్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఒకవేళ మీరు ఇప్పుడు పత్తి పంట కనుక 20 రోజుల దశ దాటి ఉంటే కనుక ఖచ్చితంగా మొదటి స్ప్రే అయినా సరే, రెండో స్ప్రే అయినా సరే మీరు లైక్ అనే మందుని కనుక స్ప్రే చేసుకుంటే మొక్క మంచి గ్రోత్ రావడానికి, అదేవిధంగా అన్ని రకాల రసం పీల్చి కీటకాలని సమర్థవంతంగా నిర్మూలించడానికి ఒక బెస్ట్ మంది లైక్ అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీని గురించి ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా కామెంట్స్ లో తెలియజేయండి, పూర్తిగా రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా మీకు దగ్గరలో ఉండే డీలర్స్ దగ్గర కూడా అడగండి, దీన్ని ఖచ్చితంగా దొరుకుతుంది. చాలా చోట్ల డీలర్ దగ్గర దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవచ్చు. లేని పక్షాన మీరు ఒక నెంబర్ కూడా ఇస్తాను, దాని ద్వారా కూడా మీకు ఆన్లైన్ తీసుకోవచ్చు. లేకపోతే వాళ్ళ ద్వారా అయినా సరే ఏ డీలర్ దగ్గర దొరుకుతుందో కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట.